తలపతి 69 డైరెక్టెడ్ బై హెచ్ వినోద్. ఈ మూవీ తలపతి విజయ్ గారి లాస్ట్ మూవీ అనమాట. కేవిన్ ప్రొడక్షన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఈ సినిమా. వాళ్ళు ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ చేయడానికి ముందు రోజు ఒక 5.5 minute వీడియో చేశారనమాట. తలపతి లాస్ట్ సినిమా, ఇంకా మనం తలపతి సినిమాలో చూడలేము అదని చెప్పేసి. ఐ డౌట్ ఇంకటే లైక్ పాలిటిక్స్ ప్రతి చేయలేరు 26 కన్నా అని, తర్వాత ఏదో సర్టన్ టైమ్ వీళ్ళు కంబ్యాక్ అని నా ఉద్దేశం అనమాట. ఇది లాస్ట్ సినిమా నేను అనుకోవట్లేదు, బట్ స్టిల్ అంటున్నారు. పోస్టర్ వచ్చింది, పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అనిరుద్ధ్ ఇస్ మళ్ళీ మ్యూజిక్ చేస్తున్నారు ఈ మూవీకి. నాకు అక్కడ వరకు ఓకే. కాకపోతే ఈ పర్టికులర్ పోస్టర్, ఈ సినిమా పోస్టర్ ఎప్పుడో కమల్ హాసన్ గారి మూవీకి పెట్టిన పోస్టర్ లానే ఉంది. హెచ్ వినోద్ గారు హీ వాజ్ సపోజ్ టు డైరెక్ట్ దాట్ మూవీ. సో దాంట్లో కూడా ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉన్న మూవీ అన్నారనమాట. ఈ సినిమా కూడా ఒక పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో జరిగే మూవీ అన్నట్టు. మళ్ళీ చూసుకుంటే KH 233 అంటే కమల్ హాసన్ 233 ఫిల్మ్, చాలా సినిమాలు చేశారు ఆయన. ఆ సినిమాలో ఉన్న పోస్టర్ కి దీనికి చాలా చాలా సిమిలర్ ఉంది అనమాట. సో నా డౌట్ ఏంటంటే ఆ సినిమా జరగట్లేదు, ఆ సినిమా స్టోరీని తలపతి విజయ్ గారితో తీస్తున్నారా అనే డౌట్ అయితే ఉంది. అండ్ మ్యాన్ నాకైతే మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. హెచ్ వినోద్ తునివి నాకు అసలు నచ్చలేదు భయ్యా, తునివు నచ్చలేదు. అండ్ ఆల్సో నాకు ఐ రియలీ లవ్డ్ కాకి, ఐ రియలీ లవ్ దట్ ఫిల్మ్. అజిత్ తో సినిమా చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఎక్సైటెడ్, బట్ తునివు వాజ్ డిసప్పాయింటింగ్. నాకైతే మాత్రం అసలు నచ్చలేదు. తలపతి విజయ్ తో చేస్తున్నారు అన్నప్పుడు చూద్దాం ఎలా ఉంటుందో. నేను ఎక్సైటెడ్ అని చెప్పాను కానీ చూద్దాం ఎట్లా ఉంటుందో అనిపించింది. నాకైతే మాత్రం మెయిన్ డౌట్ అదే, కమల్ హాసన్ గారి మూవీని అటు నుంచి ఇటు డైవర్ట్ చేశారన్న. నో ప్రాబ్లం విత్ దట్. కమల్ హాసన్ గారి ఫిల్మ్ తీసుకున్న ఇబ్బంది లేదు, బట్ అదేనా అన్న డౌట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్టర్ అండ్ ఎవ్రీథింగ్ లాస్ట్ సినిమా అంట విజయ్ గారిది. నీకేమనిపించింది మొత్తం ఈ టోటల్ ఫండ్ చూసిన తర్వాత? ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరికీ అలా అనిపించడానికి మెయిన్ రీజన్ ఏంటి, ఆల్రెడీ కమల్ హాసన్ గారు 233 ఫిల్మ్ ఏదో అనౌన్స్ చేశారు. అండ్ దాంతో పాటు దాంట్లో టార్చ్ అనేది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనౌన్స్మెంట్ లో కూడా. సో దీంట్లో కూడా టార్చ్ ఉండేసరికి అది మేబీ అయి ఉండొచ్చు, మేబీ రీసైకిల్డ్ అయి ఉండొచ్చు, రీవర్క్డ్ అయి ఉండొచ్చు. బట్ స్టిల్ లాస్ట్ ఫిల్మ్ అలిజిడ్లీ లాస్ట్ ఫిల్మ్ ప్రస్తుతానికి KVN లో 500 minutes మోంటాజెస్ అంతా చేశారు. ఫెల్ట్ ఓకే, ఇట్ ఫెల్ట్ ఎమోషనల్ ఫైన్. తమిళ ఇండస్ట్రీ ఒక పాయింట్ లో ఉన్న తర్వాత ఒక కన్వీనియంట్ లో ఒక 600 crore గ్రాసరీ కొట్టిన అండ్ మిక్స్డ్ టాక్ ఆర్ బిలో మిక్స్డ్ టాక్ వచ్చిన ఫిల్మ్ కి ఇప్పుడు అది 400 crore దగ్గరికి వెళ్తున్న గోట్ ఆయన రిటైర్ అవుతున్నారు. సో హీస్ ఎట్ హిస్ హై. సో అదొకటి కొంచెం డిసప్పాయింటింగ్ ఉంది. బట్ యాజ్ యూ సెడ్ మళ్ళీ రావచ్చు ఆయన. ఆయనది యాజ్ యూజువల్ నువ్వు చెప్పినట్టుగా తునివు ఐ వాజ్ నాట్ యాక్చువల్లీ హ్యాపీ. ఆ టైంలో ఏంటో ఆపోజిట్ లో ఏదో వచ్చింది, వారసుడే బెటర్ అనిపించింది నిజం చెప్పాలంటే. తునివు హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఇష్యూస్. ఏదో ద పీపుల్స్ ఫిల్మ్ టైప్ లో చూసారు కానీ ఇట్ నెవర్ ఫెల్ట్ లైక్ దట్. తర్వాత లాజికల్ గా కూడా అంత వర్క్ కాలేదు. బట్ కాకి మై ఫేవరెట్, మామూలుగా ఉండదు కాకి. సో దాని మీద బేస్ చేసుకుంది. అండ్ ఐ థింక్ 69th ఫిల్మ్ KVN ప్రొడక్షన్స్ వాళ్ళు ఎక్కడ తగ్గరు, అండ్ వినోద్ గారు కూడా ఎక్కడ తగ్గరని అనుకుంటున్నాను. ఎందుకంటే మస్ట్ నీడెడ్ ఇది. అంటే నువ్వు సెండ్ ఆఫ్ ఇచ్చే ఫిల్మ్ అంటే ఎట్లుండాలి, టార్చ్ ని బ్రైట్ గానే వెలిగించాలి ఫిల్మ్ మొత్తం కూడా. అలాంటి డెసిషన్స్ తీసుకుంటారని ఐఎమ్ రియలీ హోపింగ్. ఫెయిల్ అవ్వకూడదు ఫిల్మ్ అది నేను అనుకుంటున్నాను. ఆయన మళ్ళీ వస్తాడు కానీ 69th నెంబర్ ఆపితే బాగాలేదు. నా క్వశ్చన్ అదే, కమల్ హాసన్ గారి ఫిల్మ్ తీసుకుంటున్నారు అంటే నీకేమనిపించింది? రీజన్ ఏంటి అంటే ఆయన వదిలేయటానికి కానీ అంటే లైక్ అలెజిడ్లీ అది కాలేదు, మనకు తెలియదు, మనం అనుకుంటున్నాం. బట్ మేబీ ఇప్పుడు ఆయనకి నచ్చంది ఎందుకు లేవు చెప్పు. ఒక హీరో రిజెక్ట్ చేసిన ఇంకో హీరో తీసుకొని దాన్ని హిట్ కొట్టిన సినిమాలు లేవా? ఉన్నాయి కదా. అండ్ దాంతో పాటు ఇప్పుడు లీడ్ యాక్టర్ మారేసరికి ఓవరాల్ పర్స్పెక్టివ్, స్టోరీ పర్స్పెక్టివ్ కూడా చేంజ్ అవుతుంది ఓ పరంగా. ఇప్పుడు కమల్ హాసన్ గారికి హీ హాస్ హిస్ ప్లస్ పాయింట్స్, విజయ్ గారికి హీ హాస్ హిస్ ప్లస్ పాయింట్స్. సో ఆ పరంగానే వీళ్ళు అడ్జస్ట్మెంట్స్ జరుగుతాయి. ఇప్పుడు కమల్ హాసన్ గారికి విజయ్ గారికి డిఫరెన్స్ ఏంటంటే విజయ్ గారు ఎప్పుడు కూడా స్టోరీ డెప్త్ ని అంత సీరియస్ గా తీసుకోరు. ఆయన అవుట్ లైన్ ఎలా ఉంది, దాన్ని రెగ్యులర్ పర్సన్స్ కి అందరికి కూడా ఎలా ప్లేస్ అవుతుంది, దాంట్లో నేను ఎంతవరకు న్యాయం చేయగలుగుతాను. అలాంటి ఆయన ఎప్పుడు కూడా ఓ డీప్ ఉన్న ఫిలిమ్స్ లోకి ఆయన ఎప్పుడు వెళ్ళరు, ఒక సింపుల్ స్టోరీ లైన్స్ లోకి వెళ్తారు. కానీ కమల్ హాసన్ గారు అలా కాదు, ఆయన ప్లస్ పాయింట్స్ వేరే ఉంటాయి ఒక ఫిలిం ని చూసేటప్పుడు. ఆయన ఇలా చూసుకున్నా గానీ ఐ థింక్ బోత్ హ్యాస్ డిఫరెంట్ ఒపీనియన్స్. సో మనము రీసైకిల్డ్ అని చెప్పేసి, అంటే అలెజిడ్లీ రీసైకిల్డ్ అని చెప్పేసి మనము డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. యాజ్ గోయింగ్ ఆన్ ఐ థింక్ October 2025 అనౌన్స్మెంట్ రిలీజ్ October 2025 నెక్స్ట్ ఇయర్ October 2025 నెక్స్ట్ ఇయర్. సో 13 నెలలు ఉంది. సో వస్తాయి అప్డేట్లు వస్తాయి. ఇలాగ ప్రమోషన్స్ ఆగో కదా, దాన్ని బట్టి చూద్దాం ఇంకా మనకి ఎలా ఉంటుంది. నాకు ఇబ్బంది ఏం లేదు భయ. స్టోరీ అంతా ఇంకో పొలిటికల్ సినిమా అన్నప్పుడు నాకు ఒకటే ఒక భయం ఏంటంటే సర్కార్ లాగా అయితే తీయకండి. సర్కార్ నుంచి చూడలేకపోయినారా బాబు, లిటరల్ గా సినిమా అంత దారుణంగా నాకు నచ్చలే సినిమా అనమాట. సో అట్లా కాకుండా లైక్ నార్మల్ గా ఆయన లైక్ టోటల్ పొలిటికల్ సినిమా అని చెప్పేసి టోటల్ పొలిటికల్ డైలాగ్స్, ఐ రియల్లీ హేటెడ్ అట్లాంటి డైలాగ్స్ ఇన్ చిరంజీవి గారు అండ్ ఆల్సో పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్స్. టోటల్ బ్రో అయితే మాత్రం సినిమానే రాడ్ అంటే ఇంకా దాంట్లో ఇంకా డైలాగ్స్ వేస్తే ఇంకా రాడ్ అనిపించింది నాకు. యాజ్ లాంగ్ యాజ్ టోటల్ రిడెంటివ్ గా మరీ లైక్ ఓవర్ ఇంటెలిజెంట్ గా కాకుండా
పెద్ద పెద్ద పదాలు వాడుతున్నావు నాకు తెలుసు. లైక్ మరీ ఎక్కువ లైక్ పెద్ద పెద్ద పంచ్ డైలాగ్ లాంటి పొలిటికల్ డైలాగ్స్ పెట్టకుండా సినిమాలో స్టోరీ బట్టి డైలాగ్స్ వస్తే ఐమ్ హ్యాపీ. అంతకంటే ఇంకేమొద్దు నాకు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఆయన పాలిటిక్స్ లోకి వెళ్తున్నాడా, వేరే ఏం చేస్తున్నాడా, సినిమాలు ఆపేస్తున్నాడా సెకండరీ. నాకు ముఖ్యంగా సినిమా పరిస్థితి ఏంటి అనేది నాకు ఇంపార్టెంట్ అన్నట్టు. ఆ సినిమాలో అది వర్కౌట్ అయిందంటే ఐఎమ్ హ్యాపీ. తర్వాత నెక్స్ట్ సినిమా కోసం వెయిట్ చేస్తా బ్రో. ఖచ్చితంగా ఇది లాస్ట్ సినిమా కాదు బ్రో, ఖచ్చితంగా ఎన్ని చూసినాము. ఇప్పుడు ఈయనే అంటున్నారు కదా, అరే గోట్ పోస్ట్ క్రెడిట్ సీన్ లేకుండా వాళ్ళు క్లోజ్ చేయొచ్చురా, నో బడీ వుడ్ సే, ఎవరేం అడిగేవాళ్ళు కాదు. ఫిల్మ్ లాస్ట్ ఫిల్మ్ అని ఆల్మోస్ట్ 1.5 year బ్యాకే చెప్పారు, 69th ఫిల్మ్. సో అలాంటి టైంలో కూడా వాళ్ళకి ఎండ్ క్రెడిట్ సీన్ తీసుకొచ్చుకొని పెట్టుకొని మళ్ళీ ఒక డైలాగ్, నేను చెప్తేనే ఆగుతుంది అని ఒక డైలాగ్, ఏంటి డోపుల్ గ్యాంగర్ మెయిన్ హెడ్, అలాంటి ప్లేస్మెంట్ పెట్టుకున్నప్పుడు, ప్లస్ ఈయన కూడా నేను గోటు టు పక్కా తీస్తానని చెప్పినప్పుడు, అండ్ లైక్ పొటెన్షియల్ లోకి వర్స్ లో క్యారెక్టర్ ఒక రన్ అవుతున్నప్పుడు, సో మేబీ క్యామియోస్ పరంగా కావచ్చు, లేదంటే ఒక స్మాల్ టైట్ షెడ్యూల్, ఒక 10 day 15 day షెడ్యూల్ పరంగా కావచ్చు, ఎలా అయినా ఉంటారా అని అనుకుంటున్నాను బ్రో. దిస్ ఇస్ నాట్ లాస్ట్, ఐ నో ఇప్పుడు అనుకుంటారు కొంచెం ఎమోషనల్ అవుతారు కానీ నాకైతే మాత్రం అనిపిస్తుంది. సో యా, అదే అనమాట సిచ్యువేషన్. మీ థాట్స్ ఏంటి అసలు తలపతి 69 మీద? లాస్ట్ ఫిల్మ్ అంట, కమల్ హాసన్ గారి ఫిల్మ్, దీనికి రీరైట్ కొట్టారా? మీ థాట్స్ ఎందుకు కామెంట్స్ లో ఇవ్వండి.